మరో ముఖ్యమైన అంశం, ఇప్పుడు బీజేపీలో ఇద్దరు నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇటువైపు బండి సంజయ్, అటువైపు ఈటెల. ఆన్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు, ఈ ఆఫ్ ది రికార్డ్ అయితే ఇక చెప్పలేము, ఇక రకరకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారట. సో ఇది ఎటువైపు వెళ్తున్నట్టు మీకు అనిపిస్తున్నది? ఇద్దరు బలమైన లీడర్లే పార్టీలో, బీసీ సామాజిక వర్గం ఇద్దరిది, బీసీలే ఇద్దరు. సో ఇంతకీ పార్టీ లైన్ అంతా క్రాస్ అవుతున్నది. పార్టీ హైకమాండ్ కూడా చాలా లైట్ తీసుకున్నట్టే కనబడుతున్నది. అసలు నిన్న రామచంద్రరావు అయితే అసలు మా దృష్టికే రాలేదు అని మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరు తిట్టుకున్నట్టు. అంటే ఇప్పుడు మన ఎవరు బండి సంజయ్ అన్న మాటల్లోనే ఏం కనపడ్డది, నువ్వు పొట్టోడివి, కుర్చేసుకొని మైకు పట్టుకొని మాట్లాడేటోడివి, నువ్వు ఇక్కడ పనికి రావురా నాయన అని ఆయనే చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ ఓపెన్గా మాట్లాడుతున్నాడు. హుజురాబాద్లో ఇంకా ఆఫ్ ది రికార్డు అక్కడ జర్నలిస్టులు చెప్తున్నారు కదా, చాలా విషయాలు మాట్లాడిండట బండి. ఆ రోజు సైకిల్ ఆయన పుట్టినరోజు, సరే ఆ పుట్టినరోజు సంతోషం ఉండొచ్చు, తర్వాత చాలా సైకిల్ పంచాడు, ఎన్నో వేల సైకిళ్ళు, 20,000 సైకిళ్ళు ఏదో అటు కరీంనగర్లో కానీ, అవి మంచి ప్రోగ్రామ్ అది స్కూల్ పిల్లలకి. సరే అది ప్రభుత్వ డబ్బులా, ఏమో ప్రభుత్వ డబ్బులు అయ్యి మరి ఆయన సొంత డబ్బులు, ఎవడన్నా కేంద్ర మంత్రి కాబట్టి ఎవడో కాంట్రాక్టరు వాడో వీడో చెప్తే ఎవడోడు ఇప్పిస్తాడు, అది వేరే విషయం. సరే మొత్తానికి అయితే ఇచ్చిండు, మంచి కార్యక్రమం, ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచిదే. మరి అదేదో కేకుల విషయం పోసినట్టు ఈ పంచాయతీ ఎందుకు పెట్టుకున్నాడో ఎవరికి అర్థమైతలేదు. హుజురాబాద్ వచ్చి అవి అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అయితే చెప్తుండ్రు, ఆయనే చెప్పిండు, అడగమన్నాడు, అడిగితేనే అడిగినాం, మేమెందుకు అడుగుతాం, లేకుంటే ఈ పంచాయతీ మేమెందుకు పెడతాం, వీళ్ళు అడిగిండట. ఈ అందరూ ఇటు కొంత మన ఈటల అభిమానులు వాళ్ళని అడిగితే చెప్పినట్టు, మేమెందుకు అడిగేటోళ్ళం, మాకేం అవసరం, మాకేమున్నది ఆడ, మాకేమున్నా కానీ సమస్యలు కావాలా, మేము ఏదో నిప్పంటియాలా, పెట్రోల్ పోసి మాట పెట్ట, మాకు ఇంత దొరికింది, ఆజ్యం పడ్డది, మేము చేసినాము. అయితే ఆయన రెచ్చిపోయిండు, మాట్లాడిండు. ఇంకా మీడియా ద్వారా మైకుల ముందు మాట్లాడిన దానికంటే ఆఫ్ ది రికార్డ్ చాలా విషయాలు మాట్లాడిండు, ఇంకా మేము బయట చెప్పలేం కానీ చాలా విషయాలు మాట్లాడినని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే నువ్వు పనికిరావు, నువ్వు ఇక్కడ మా పార్టీలో నువ్వు పనికిరావు, నువ్వు వెళ్ళిపో, ఎంత తొందర. ఇప్పుడు బండి సంజయ్ అన్న నా ఉద్దేశంలో అయితే, ఎందుకంటే నేను బండి సంజయ్ అని మొదటి నుంచి చూసిన, కానీ ఆయన అధ్యక్షుడు కాకముందు కానీ ఆయన ఓ కరసేవకునిగా ఎప్పుడు ఆయన అది మన రామజన్మ అప్పటి నుంచి నేను ఎంతో కొంత నేను అబ్జర్వ్ చేసిన ఆయనని. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తేనే ఆయన మాట్లాడుతున్నా, నా ఉద్దేశంలో ఆయన ఇండివిజువల్గా మాట్లాడుతున్నా, అస్సలు మాట్లాడు. ఆయన ఎంత పిచ్చోడు, ఆయన ఎంత పిచ్చోడు అంటావా, ఆయన దాన్ని నమ్ముకున్నాడు అనుకో. ఆయన రాత్రి ఇంట్లో వంటాడో లేదో, అసలు ఇంట్లో ఉంటాడో లేదో కానీ ఆ గుళ్ళోనే ఉంటాడు, అక్కడనే. ఆర్ఎస్ఎస్ ఈటలను బయటికి పంపించే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనుకోవాలా, అంతే. దాంట్లో ఏమనుమానం. ఎందుకట్లా ఆర్ఎస్ఎస్ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఆయన అవసరం ఉంది అని తీసుకొచ్చుకున్నారు కదా, అవసరం అయిపోయిందా? అంతే. మరి ఏమున్నదండి, ఈటల అవసరం ఉండదా భవిష్యత్తు? రెండు విషయాలు చూడండి, రెండు విషయాలు. ఇప్పుడు మనం రెండు విషయాల్ని రెండు భిన్న కోణాలు చూద్దాం. ఒకటేమో మావోయిస్టుల పేరుతోటి రఘునందన్ మీద గత్తర్ లేపుతారు. గత్తర దాదాపుగా 2 నెలల నుంచి ఆ గత్తర్ నడుస్తున్నది. ఇప్పుడు మరి మన పోలీసులు, హైటెక్ పోలీసులు, దేశంలోనే గొప్ప పోలీసులు, వీళ్ళంత గొప్పోళ్ళు లేరు. ఎక్కడ ఎవడు తుమ్మినా, దగ్గినా, పిత్తినా నిమిషాల మీద పట్టుకుంటారు. ఏది జరిగినా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారంటారు. మరి 2 నెలల నుంచి రఘునందన్కి మావోయిస్టుల పేరుతోటి ఫోన్లు వస్తుంటే ఏం చేస్తారు? నాకు తెలిసిన కాడికి రఘునందన్ ఏమో మావోయిస్టుల పేరుతోటి అంతం చేయడానికి, ఎల్లగొట్టడానికి అదో ప్లాన్ చేస్తున్నారు. ఈటలనేమో ఇట్లా బత్తి పెట్టి, ఎందుకంటే ఈయనే ఒక నక్సలైట్, ఈ నక్సలైట్ మీద ఆ ప్రయోగం చేయలేరు కదా, కాబట్టి ఈయన మీదనేమో ఈ ప్రయోగం చేస్తున్నారు. నాకు అర్థమైన కాడికి రఘునందన్ని, ఈటలని ఎట్టి పరిస్థితులు వాళ్ళకి అయిపోయింది. దుబ్బాక ఎన్నిక అవసరం అయిపోయింది, హుజురాబాద్ ఎన్నిక, అప్పుడు దాంతో కొంత ఊపు వచ్చింది, వాళ్ళకి కొంత పేరు వచ్చింది, ఏదో జరిగింది. దాని పోయిన తర్వాత మునుగోడుతోటి మళ్ళీ తుస్మన్నది.
ఈ ఎక్స్పెరిమెంట్ పనికి రావరా నాయన, బయట నుంచి వచ్చినోడు మనకు పనికి రాడు, మనోనే మనం ఏదైనా లేకపోతే రామచంద్రరావుని అధ్యక్షునిగా ఎట్లా చేస్తారు? మన అందరం చూసినాం కదా. మన అందరికీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే చెప్తారు, ఉదయం 9 గంటలప్పుడు కూడా ఈటల ఆయనకి చెప్పిండు, మనమే వస్తామని ఆయన అందరు పిలిపించుకున్నాడు, భోజనాలు వడ్డించాడు, ఎన్నెన్నో చేసుకున్నాడు. ఆఖరికి ఏమైనా 9:30 అర్ధ గంటలోనే మారిపోయాయి. కాబట్టి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది. 100 సంవత్సరాల స్వర్ణోత్సవాలు చేసుకునే ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ అందులో తెలంగాణలో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయదు, అస్సలు చేయదు. ఓకే, వీళ్ళకి ఇంకా మరి మనం బుద్ధి రాలేక అందామా, తెలివిలేక అందామా, వీళ్ళందరికీ ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు కదా ఐడియాలజీతో దూరంగా ఉన్న వాళ్ళు, వీళ్ళకైతే ఎక్కడ అంటులేదు సొంటులేదు. మిగతా వాళ్ళకంటే వేరు. ఇప్పుడు అరుణమ్మ ఉంది, అరుణమ్మ భరత్సింహారెడ్డికి ఎప్పుడో అంటున్నది, బేబీపీలో తిరిగిండు, ఆయనకి సంబంధాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ తోటి సంబంధాలు ఉన్నాయి, అదేదో నడుస్తుంది. వీళ్ళకి ఎక్కడ నడుస్తుంది? వీళ్ళకి ఏదో చెప్పినట్టు అసలు నిజంగా చెప్పాలంటే మన నవీను వీళ్ళని అనాల, మీ కంచం పొత్తు ఎక్కడిది, మంచం పొత్తు ఎక్కడిదని వీళ్ళని అనాల. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడిది? ఇప్పుడు చింతపండు నవీన్కి కూడా ఏదో బీజేపీలో 4 రోజులు పోయి ఏదో చేసుకొని వచ్చింది, కానీ ఆయన కంచపోతు మంచపోతు ఆయనకు ఉన్నదా? ఏడున్నది ఆడ? ఈటల మాట్లాడింది ఎట్లా, ఏ కోణంలో చూస్తున్నా అంత అగ్రెసివ్గా సైకో అన్నాడు, వాడు వీడు అన్నాడు, చాలా గట్టిగా మాట్లాడాడు. అంటే ఇక ఆ ఫ్రస్ట్రేషన్ బ్లాస్ట్ అయిందని అనుకోవాలా, లేదు యాంగిల్ చేంజ్ చేసుకుంటున్నాడు, ఆ పార్టీ నుంచి బయటకు వద్దామన్న యాంగిల్ చేంజ్ చేసుకుని తాడో పేడో అన్న యాంగిల్లో మాట్లాడి ఉంటాడా? ఎంత చేతగానోనికైనా, ఎంత బలహీనునికైనా వాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసినప్పుడు తట్టుకోలేరు. భయంకరంగా కదా, ఎట్లా పడితే అట్లా. నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డు మాట్లాడిన దానికంటే ఆఫ్ ది రికార్డు ఇంకా చాలా విషయాలు మాట్లాడింది. ఆయనకి ఎట్లా చేరజేస్తారు? ఇక మామూలుగా తిడతలేరు అక్కడ, చూస్తాం కదా. ఆయన ఇంటికి వచ్చి వాళ్ళు ఏడుపులు, తూడుపులు, తిట్లు, శాపనార్థాలు, అసలు సిగ్గుందా నువ్వు? మామూలుగా అయితే మైకు పట్టుకొని మాట్లాడిన వాళ్ళకంటే మామూలు ఆ ఇంటికి వచ్చిన తర్వాత అసలు నీకు మామూలు ఆడోళ్ళే అన్నారట, నీకెవరు సిగ్గుందా, నువ్వు మనిషివేనా, సిగ్గుని ఎత్తురుందా, ఏంది అది, నిన్ను ఎట్లా పడితే అట్లా తిట్టే, నువ్వు ఇంకా నువ్వు ఏం చేద్దామని, నీకు నువ్వు మనిషి కాకపోయినా నీకు అసలు శివుని ఎత్తురు లేకుండా మాకున్నది, మరి చెప్పు నువ్వు ఏం చేస్తావు అని వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎవరికైనా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటే. ఎవరిమైనా సరే ఎంత బలహీనునైనా కానీ వాడిని మనం అంటాం కదా, పిల్లిని రూమ్లో వేసి కొడితే పులైద్ది అంటాం, అంతే కదా ఇది కూడా. ఇప్పుడు ఆయన సరే ఆయన నమ్మిండు, మోసపోయిండు, ఇవన్నీ పక్కన పెట్టినా కానీ కనీసం ఆయన వ్యక్తిగా గౌరవించాలి కదా. ఆయన ఒక ఎన్నిసార్లు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, హెల్త్ మినిస్టర్ చేసిండు, రెవెన్యూ మినిస్టర్ చేసిండు, బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో పనిచేసిండు, ఎన్నెన్నో ఉన్నాయి కదా. ఆయనకంటూ చరిత్ర ఉంది కదా. ఆ రకంగా చూసినప్పుడైనా, లేకపోతే నీ పార్టీలో ఒక ఎంపీ కదా ఉన్నప్పుడు కనీస గౌరవం ఉండాలి కదా. ఏది లేకుండా మాట్లాడితే ఎవ్వరు మాట్లాడినా, ఇప్పుడు ఒక్క బండి సంజయ్ కాదు, బండి సంజయ్ పైకి కనపడే ఒక బొమ్మ. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నది కరెక్టే, ఇప్పుడు బండి సంజయ్ వ్యక్తిగతంగా అంటే పార్టీ హైకమాండ్ ఆర్ఎస్ఎస్ ఎవరో ఒకరు వారించాలి ఆయన్ని, కనీసం పలకరింపే లేదు కదా ఈటల రాజేందర్కి, కనీసం పలకరింపే లేదు కదా. ఇప్పుడు మామూలు నిన్న రామచంద్రరావు అయితే అసలు మాకు ఇన్ఫర్మేషనే లేదు, వాళ్ళు తిట్టుకున్నారా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు దీన్ని బట్టి. ఇప్పుడు మామూలు క్లారిటీ లేని ఈటలకే. మామూలుగా ఎప్పుడైనా కానీ ఒకరికి ఆశ పెట్టో లేకపోతే ఒక హామీ ఇచ్చినప్పుడు, ఆయనకు హామీ ఇచ్చిన మాట వాస్తవం. మోడీ, అమిత్ షాలు హామీ ఇచ్చిన మాట వాస్తవం అనేది ఆయన బల్ల గుద్ది చెప్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు, అప్పుడు పోయింది కదా రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు అప్పుడు ఏది పోయినసారి గందరగోళమైనప్పుడు ఇదంతా అయినప్పుడు ఆయనతో పాటు పోయిన వాళ్ళు, కొండ విశ్వేశ్వర, వీళ్ళందరూ కూడా అప్పటి విషయాలు చెప్పేది ఏంటంటే ఈటల రాజేందర్కి హామీ ఇచ్చిన మాట వాస్తవమని అందరు చెప్తున్నారు. ఆయన ఒక్కడు చెప్తే మనం కూడా నమ్మం, అందరు చెప్తున్నారు. మరి హామీ ఇచ్చిన తర్వాత అది దాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరమైనా కానీ ఎవరికైనా ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని మనం అమలు చేయడానికి చేతగానప్పుడు ఏం చేస్తాం? పోతాం, చెప్తాం,
బుజ్జగించుడే కాదు, పలకరిస్తాం, బుజ్జగిస్తాం, విషయాన్ని చెప్తాం, ఆల్టర్నేటివ్ కూడా చెప్తాం, ఇవన్నీ చేస్తాం. అరే నీకు బుజ్జగింపు లేదు, పలకరింపు లేదు, ఏది లేకుండా నీ మానను నువ్వు బతుకురా, నీ బతుకు అంతే అని అన్నట్టుంటే ఒక ఫోన్ కాల్ లేదు, ఒక విషయం లేదు. ఈయనకే ఉండాలి ఇక. ఆఖరికి ఆయన ఎంతవరకు పోయిండు? ఈయన ఎవరు, ఆయన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అయితే నామినేషన్ వేసే కాడికి కూడా రాలే. అయినా ఈయన వచ్చిండు కదా, అక్కడికి వచ్చే. దాని తర్వాత ఆయన ఆయన ప్రమాణ స్వీకారం ఏదో చేస్తున్నప్పుడు అధ్యక్షునిగా చేస్తున్నాడు, అడిగిపోయి మాట్లాడిండా, మాట్లాడిండు కదా. అయినప్పుడు కనీసం ఓ పద్ధతిలో ఆయనని గౌరవించాలి కదా. ఏది లేకుండా ఇంత హీనంగా అవమానంగా చేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ ప్రోద్బలం లేకుండా, ఆర్ఎస్ఎస్ అనుమతి లేకుండా మాట్లాడతాడా? అట్లా కిషన్ రెడ్డి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. నిన్నేదో మీ తమిళలో చూస్తాం కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో, ఆయన కూడా అంటున్నాడు ఈటల మీద. ఈయన అంటున్నాడు, పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఆయన మీ పార్టీ కూడా అవునా కాదా, మీ భావజాలం ఉందా లేదా, ఇది పక్కన పెడదాం. అరే మీ పార్టీ బీఫామ్ మీద గెలిచినప్పుడు మీ ఇంటి మనిషిగా, మీ కుటుంబ సభ్యునిగా చూడాలి కదా. ఏది లేకుండా ఇంత. సంజయ్కి ఒక కోపం ఉన్నట్టుంది, నన్ను అధ్యక్షుడి నుంచి పదవి నుంచి తీసేసిన దాంట్లో ఈటల రాజేందరే ఉన్నాడు అన్నాడు అన్నది ఆయన ఆరోపణ. అరే ఆయనకు మంచిగా జరిగింది కదా. నువ్వు ఆయన అధ్యక్షునిగా ఉంటే ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉండనో లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి అయినావు కదా. ఈటల రాజేందర్ నీకు మంచి జరిగినట్టు, ఈటల రాజేందరే కావచ్చు అన్ని అప్పుడు ఆ రోజుల్లో నిన్ను అధ్యక్షుని నుంచి దించడానికి ఎవరెవరైతే ప్రయత్నాలు చేసిందో ఆ రోజు నువ్వు వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించినవనో, నిర్ణయానికి అనుకూలంగా ఉన్నవనో దాంతోటే కదా నీకు ఇంత ప్రమోషన్ ఇచ్చింది. అంతే కదా. లేకపోతే ఇలా కేంద్ర మంత్రి అవునా కాపోవు కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే తనతో పరుపులు పడ్డట్టు అవుతారు కొంతమంది, వాళ్ళు దాంతోనే కదా నువ్వు పరుపులు పడ్డది. అది ఒక రకంగా మంచిగా జరిగింది కదా. కాబట్టి మన శత్రువు కూడా కొన్నిసార్లు చేసే పనుల వల్ల మనకు మంచి జరిగినప్పుడు వారిని గౌరవించాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో ఆ భావజాలం లేని వాళ్ళు, ఇప్పుడు ఆ జిల్లాలో ఉన్న కొత్తగా అయిన ఎమ్మెల్యేలు ఎవరు, మహేశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఆయన టీడీపీ నుంచి వచ్చినోడు, బీజేపీ అంటూ లేదు సోంటూ లేదు. లేకపోతే హరీష్ రావు అయితే ఎన్నికలకు ముందు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు. ఇప్పుడు ఏదేమైనా నాకు తెలిసి ఈటల అంత ధైర్యం చేసలేము అనుకుంటలేను. ఫ్యామిలీ ఆపుతున్నది ఏమైనాని ఏమంటుంటారు, వాళ్ళ భార్య మొత్తం ఆమె చేతిలోనే ఉంటుంది, మాస్టర్కి ఆమెకి ఇస్తేనే ఏమన్నా ముందడుగు వేస్తాడని చూడాలి. ఏమో మొన్న ఆయన మాట్లాడిన ఆ పౌరుషం, ఏదో పిల్లి పులైనట్టు మాట్లాడిండు, ఇట్లా చాలా గొప్పగా మాట్లాడు. సరే దాంట్లో ఏమీ మనం తప్పు పట్టే అంశాలు లేదు. ఎవరైనా మీరైనా నేనైనా ఆ స్థానంలో ఉంటే ఇక గది కూడా మాట్లాడకపోతే ఇక అసలు మనిషే కాదు, మనిషి కిందనే జమ చేయరు. సరే మొత్తానికైతే ఆమె కూడా ఈ జరుగుతున్న అవమానాలను భరించలేక ఉన్నదనేదే అందరూ అంటున్నారు. చూడాలి మరి కుటుంబం మొత్తం కూడా, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు అంతా ఒక చిన్న కుటుంబం కదా అది. కాబట్టి మరి వాళ్ళు నిర్ణయం తీసుకొనే ఇక తాడోపేడ తేల్చుకుందామనే ఈ విధంగా ఉన్నాడని అంటున్నారు. మరి చూద్దాం. కాకపోతే వేరే వాళ్ళు దగ్గర వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ మరి ఈ సమయంలో బయటకు వస్తే ఆల్రెడీ మరి రేవంత్ రెడ్డి తోటి వాళ్ళు పెట్టించిందా చేయించిందా ఒకటి, అదేదో దాంట్లో మొన్న ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కూడా ఆయన ఏదో పిలిచిండ్రు, ఈడీ దాంట్లో కూడా ఏదో ఉన్నది, తర్వాత కాళేశ్వరం దాంట్లో కూడా ఏదో ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఏమన్నా చుట్టుకుంటాయా, ఉరితాడైతాయా అనేది అట్లా భయపడితే మరి ఏం చేయలేము కదా అని కూడా అంటున్నారు. చూడాలి మరి. ఇప్పుడు ఆయన మనందరం చెప్పేది ఒకటే, ఈడీలు ఇవన్నీ కూడా అరే ఇవన్నీ ఫేస్ చేసినోడే. ఇప్పుడు ఆయన ఎవరు, అమిత్ షా జైలుకు పోయి మంత్రి కాలేదా? జగన్మోహన్ రెడ్డి కాలేదా? అందరూ రేవంత్ రెడ్డి కాలేదా? ఓటు నోటు కేసులో పోయి రాలేదా? మొన్న ఎవరు ఆయన పేరు చంద్రబాబు నాయుడు, ఆయన కూడా జైలుకు పోయి వచ్చినోడు. ఆయన ఏమవుతుంది? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాదా ఎన్ఏ గారితో డిఫరెంట్ ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.